కొత్త కార్యక్రమాల నిమిత్తం అయిన వాళ్ళ సహాయ సహకారాలను మీరెంతగానో ఆశిస్తారు. వాళ్ళ ద్వారా సహాయం పొందినప్పటికీ పూర్తి స్థాయిలో సంతృప్తి కావచ్చు, ధైర్యాన్ని కావచ్చు పొందలేకపోవచ్చు. నూతన ప్రయత్నాలలో జీవిత భాగస్వామి సలహాలు సూచనల మేరకు కొన్ని మార్పులు తీసుకురాగలుగుతారు. కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి వ్యవహారాలు, నూతన శుభకార్యాలకు సంబంధించినటువంటి వ్యవహారాలలో మార్పులు ఏర్పడతాయి. రాబోయే రోజులకు సంబంధించి కొన్ని మంచి నిర్ణయాలను, తిథులను ఖరారు చేసుకోవడము, ఆ నిమిత్తం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. దైవాధ్యాత్మిక సంబంధమైన అంశాల రీత్యా సానుకూల మార్పులు ఏర్పడతాయి. కొన్ని ప్రదేశాలకి కుటుంబ సమేతంగా వెళ్లాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి. సుదూర తీరాల నుంచి వచ్చే సమాచారం వలన మీ ఆలోచనలు, ప్రణాళికలలో మార్పులు ఏర్పడతాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కార్యాలయంలో నూతన కార్యక్రమాలు, నూతన బాధ్యతలను పొందగలుగుతారు. ఇంక్రిమెంట్ రీత్యా మంచి శుభవార్తలను వినగలుగుతారు. ఐటీ డిపార్ట్మెంట్లో ఉన్న వారికి, సాఫ్ట్వేర్, టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న వారికి మరిన్ని కొత్త అంశాల గురించి అవగాహన కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. విద్యార్థులకు చక్కగా చదువుకోగలిగితే, స్నేహితులకు దూరంగా ఉండి మంచి నిర్ణయాలు తీసుకోగలిగితే మీ విద్య రీత్యా మంచి పురోగతిని సాధించగలుగుతారు. ఊరట కలిగించే వాతావరణం అత్యంత తొందరలో ఏర్పడుతుంది. ఏదైనా తెలుసో తెలియకో ఒక తప్పు జరిగింది, ఆ తప్పు తెలుసో తెలియకో జరిగింది, ఒక సమస్యలో మనం ఇరుక్కున్నాము, ఆ సమస్యని అలానే వదిలేస్తే అది ఇంకా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంటుంది. మనకు అత్యంత సన్నిహితులైన వాళ్ళు కావచ్చు, అమ్మా నాన్న కావచ్చు, అక్క చెల్లెళ్ళు కావచ్చు, ఎవరైతే ఉన్నారో వాళ్ళని సంప్రదించి జరిగినట్టుగా చెప్పి సహాయం చేయమని అడిగితే ఎవరైనా సహాయం చేస్తారు. తెలుసో తెలియకనోనే తప్పు చేస్తారు. తప్పు జరిగిపోయింది. తప్పన్న విషయం మనం అక్కడ తెలుసుకున్నాం కాబట్టే వెనకాల ఆగిపోయి ఉన్నాం, మళ్ళీ కొనసాగించకుండా. కానీ దీని వలన జరగవలసినటువంటివి ఏవైతే ఫర్దర్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయో అవి జరిగిపోయాయి. దీని వలన ఇంకొకసారి మాత్రం బలి కావద్దు. అయిన వాళ్ళ సహాయ సహకారం తీసుకోండి. తద్వారా మంచి మార్పులు ఏర్పడతాయి. ఇది కొంతమంది విషయంలో మాత్రమే. కొన్ని సున్నితమైనటువంటి అంశాల గురించి చర్చించాను. ఇది గ్రహించి మెలగండి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి స్తోత్రాన్ని పఠించండి. ఆకుపచ్చ ఒత్తులతో, అష్టమూలికా తైలంతో ఇంట్లో దీపారాధన చేయండి.